ప్రాణం తను, ఊపిరి నేను. గౌతమ్ ప్రేమైతే నేను బాధ్యత. మా ఇద్దరి మధ్య ఈ రెండిట్లో ఏది తగ్గినా ఆ రిలేషన్షిప్ ఉండదు. గౌతమ్ నాకు చాలా చాలా స్పెషల్. తను గౌతమ్ గురించి అబద్ధం చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉంది రాహుల్ గారు? మీరు మాట్లాడడమే నాకు మెడిసిన్లా ఉందండి. డన్ మామ్. ఇక 10 వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా, పెళ్లి పనులన్నీ సాఫీగా జరుగుతున్నాయి. పాపం మిథున, పెళ్లి పనులు, ఇంటి పనులు, ఆఫీస్ పనులు, ఇటువైపు పిల్లలు, ఇవి కాకుండా మళ్ళీ ఆ రాహుల్ని చూసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందన్నయ్య. ఇంటి బాధ్యతలు తనకు అప్పజెప్పాను కదమ్మా, నీలాగే తను కూడా కష్టపడుతుంది. అదే ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే. పాపం రాహుల్కి ఫీవర్గా ఉంటే దగ్గరుండి మరీ చూసుకుంటోంది. కానీ ఇన్ని పనుల్లో ఆఫీస్ పనులు కూడా అంటే ఏంటన్నయ్యా? అదే నాకు నచ్చలేదు. నీ భయం నాకు అర్థమైందమ్మా. ఇన్ని పనుల మధ్య పెళ్లి పనులు ఎక్కడ డిస్టర్బ్ అవుతాయని భయపడుతున్నావు కదా? అదే మిథున ఎంత చూసుకున్నా నా కూతురు పెళ్లి నాకు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? సరే, మీరంతా కలిసి ఎవరు ఏం చేయాలో ఆలోచించుకోండి. ఆఫీస్కి భోజనం తీసుకుని మిథున వెళ్తానంటోంది. పోనీ నేను వెళ్తానులే అన్నయ్య. నువ్వైనా ఎందుకమ్మా వెళ్ళడం? డ్రైవర్కి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు కదా. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి రాహుల్నే సొంత మనిషిలా చూసుకుంటున్నాం. నా మేనల్లుడికి క్యారేజ్ తీసుకుని వెళ్ళలేనా? డ్రైవర్తో పంపించాలా? మావయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. క్యారేజ్ ఇంద్రాణి తీసుకెళ్తుంది, నువ్వు పెళ్లి పనులు చూసుకోమ్మా. నేను మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి మావయ్య గారు. ఇందాకే మీటింగ్ అయిపోయింది మిథున. గౌతమ్ ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు. ఏమ్మా, అన్ని పనులు నువ్వే చేయాలా? మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. అన్ని పనుల్లోనూ బిజీగా ఉన్నావు, రెస్ట్ లేదని కూడా ఇందాకే నీ గురించి మేము మాట్లాడుకున్నాం. అయ్యో, ఇంద్రాణి వెళ్తుంది, సరేనా? సరే మావయ్య గారు, మీ ఇష్టం. సరే అమ్మా, వెళ్ళరా. అత్తయ్య గారు, ఉన్నట్టుండి మేనల్లుడి మీద ప్రేమనా లేక మిథున వదిన మీద గౌరవంతో చేస్తున్నారా? ఏయ్, నా కూతురు పెళ్లి ఇద్దరు కలిసి చేస్తున్నారే, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళు. మా మీద మీ ప్రేమాభిమానాలకు చాలా థ్యాంక్స్ పిన్ని గారు. నీ మొగుడికి నువ్వు ప్రేమతో వండే చివరి భోజనం ఇదే మిథున. అత్తయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇందాక నువ్వు బోర్డు మీటింగ్ లో ఉండగానే క్యారేజ్ తీసుకొని వచ్చాను. బోర్డు మీటింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది అత్తయ్య. మిథున్ కూడా వస్తే ఇంకా బాగుండేది. కొత్త కొత్త ఐడియాస్ చెప్పేది. తనకి 2-3 సార్లు కాల్ చేశాను, కట్ చేసింది. ఏంటో తను రాలేదు. ఇంట్లో బిజీగా ఉందా అత్తయ్య? బిజీగా ఉంది. ఇదిగో చూడు, నువ్వు నన్ను ఏమి అడక్కు, నేనేం చెప్పలేను. ఏమైంది అత్తయ్య? వద్దులే, నా మనసేం బాగోలేదు. నేనేదైనా చెప్పాననుకో నువ్వు బాధపడతావు. అరే, ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య. గౌతమ్, ఇలాంటి విషయాలు నా నోటితో నేను చెప్పలేను. పెద్దదాన్ని అలాంటి విషయాలు మాట్లాడకూడదు. అత్తయ్య, మీరు చెప్పకపోతే నేను బాధపడతాను. చూసి చూడనట్టు వెళ్ళిపోదామంటే
నా వల్ల కావడం లేదు గౌతమ్. కాదు గౌతమ్, నీ భార్య ఎప్పుడు చూసినా రాహుల్ రాహుల్ అంటూ జపం చేస్తూ ఉంటుందేంటి? మా అన్నయ్య ఏం చెప్పాడు? మా ఫ్యామిలీ కేర్ తీసుకుంటుంది అని చెప్పాడు. ఆ అబ్బాయిని చూసుకోవడానికి నేను లేనా చెప్పు? అరే, అవసరమైతే కార్తికేయ ప్రణవి చూసుకోలేరా? అరే, ఒక కేర్ టేకర్ని పెడితే సరిపోతుంది కదా. తను స్వయంగా కేర్ తీసుకుంటే సాటిస్ఫాక్షన్ కదా. ఆ ఉద్దేశంతోనే మిథున అన్నీ తానే చూసుకుంటోంది అత్తయ్య. నిజమేరా, నువ్వు అలా ఆలోచించడంలో తప్పులేదు. కానీ పెద్దవాళ్ళు మా ముందు అవసరానికి మించి సేవ చేయడం మాకెంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పు. తన గురించి మీకు తెలుసు కదా అత్తయ్య. హ్యుమానిటీతో ఆలోచిస్తూ ఉంటుంది, ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తుంది. లేదురా, మిథున ప్రవర్తన హాస్పిటల్ నుంచి నేను గమనిస్తున్నాను. అరే, ఆ అబ్బాయికి ఏమవుతుందోనని ఆదుర్త పడటం, ఇంటికి వెళ్తుంటే రాహుల్ క్షేమంగా ఉన్నాడని డాక్టర్స్ చెప్పేంత వరకు నేను వెళ్ళనివ్వను అని చెప్పడం, అసలు రాహుల్ ఇంటికి రాకపోతే నేను ఇంటికి రానని చెప్పడం, ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉందిరా. సరే, ఇంటికి తీసుకొచ్చి క్యూర్ చేయాల్సిన అవసరం ఏంటని నేను ఆ రోజే చెప్పానా? కానీ నువ్వు, మీ నాన్న, మిథున ముగ్గురు కలిసి అతని ఇంటికి తీసుకొచ్చారు. సరే, వచ్చాక ఎంతవరకు చెయ్యాలో అంతవరకే హద్దుల్లో ఉండే చెయ్యాలి కదా. సర్లే, అంతెందుకు, బోర్డు మీటింగ్కి కూడా రాకుండా క్యాన్సిల్ చేసింది. నీ ఫోన్ కూడా కట్ చేసింది. అక్కడ ఆవిడ ఏం చేసిందో తెలుసా? అతనికి జ్వరం వచ్చిందంట, తల్లడిల్లిపోతోంది. జ్వరం వస్తే టాబ్లెట్ వేస్తే సరిపోతుందిగా. తల నొక్కడం, ఒళ్ళంతా తడుముతూ తుడవడం. బా, ఇక నేను చెప్పలేనులే. అరే, మొగుడి ఫోన్ కంటే వాడికి సేవ చేయడం ముఖ్యమా? కాల్ కట్ చేస్తుందా? అసలు ఎందుకు వచ్చింది ఇంతటి తెంపరితనం? అసలు మిథున ఉద్దేశం ఏంటి? రే, నాకు అనిపించింది నేను చెప్పాను. పెద్దదాన్ని కదా, మనసులో పెట్టుకోలేకపోయాను. సర్లే, భోంచేద్దురా, వడ్డిస్తాను. అనుమానాస్త్రం బ్రహ్మాస్త్రం ఒక్కటే, గురి తప్పవు. మామ్, ఆ వీడియో కూడా ఆఫీస్లో బావకి చూపించాల్సింది. మిస్టేక్ చేశావు. డోసు ఒకటేసారి హెవీగా ఇస్తే మనం చాడీలు చెప్తున్నామని రివర్స్ లో మన మీదే అనుమాన పడతాడని కొంచెం స్పీడ్ తగ్గించాను. మొత్తానికి బావకి మిథున మీద కీ బాగా ఇచ్చాం.